రైతు రైతేనని, రైతు ఏ పార్టీ కండువా కప్పుకున్నా కంటతడి పెట్టకుండా చూసుకునే బాధ్యత నాదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైజాగ్లో జరిగిన సిఐఐ సదస్సు అనంతరం కోల్కతాకి చెందిన ఓ కంపెనీ గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ముందుకొచ్చిందని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. ఈ కంపెనీ ద్వారా నియోజకవర్గంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కంపెనీ ఏర్పాటుకి స్థలం ఇచ్చిన రైతులు కంటతడి పెట్టకుండా చూసుకునే బాధ్యత నాదని ఎమ్మెల్యే కళా రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు శారిపాక సురేష్, చీపురుపల్లి పట్టణాధ్యక్షుడు గవిడి నాగరాజు, తెదేపా నాయకులు తుమ్మగంటి సూర్యనాయుడు, చెల్లా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల దగ్గర ఆ కొండ పక్కన మరి 5,000 కోట్ల రూపాయలతో ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెడతామని ఒక కలకత్తా నుంచి ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీని మరి అక్కడ పెడితే మనకేమవుతుందంటే, వాళ్ళు కూడా ప్రత్యేకంగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఆ నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కంపెనీకి ఒక 400 ఎకరాలు దొరకడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ లోపుకి వస్తే బాగుంటుంది అని చెప్పి మరి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చీపురుపల్లికి సంబంధించి ఇండస్ట్రీస్తో మొదట్లో ఉండేటటువంటి చీపురుపల్లి ఇప్పుడు జీరో ఇండస్ట్రీస్ అయిపోయాయి. గత 20 సంవత్సరాలు ఇచ్చి అన్నీ మూతపడిపోయాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఆ వైభవం తెస్తాము అని చెప్పి ఎన్నికల్లో మనం చెప్పడం జరిగింది. లోకేష్ బాబు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పారు దీన్ని మళ్ళీ పూర్వస్థితికి తెస్తామని. ఆ పరంపరలోనే ఈవేళ 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇనుము ఉత్పత్తి ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టబోతున్నారు. దానికి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా మనం అందిద్దాం. మన ప్రాంతంలో వస్తే భూముల రేట్లు పెరుగుతాయి, అదేవిధంగా మరి అందరికీ పని దొరుకుతుంది. అందుకు రేపు ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు కూడా రైతులందరూ హ్యాపీగా ఒక్కసారి ఎంత డబ్బు, ఇన్ని ఎకరాలు కొన్నోళ్ళు ఉండరు కదా అని నవ్వుకుంటూ వెళ్ళి సరదాగా వెళ్ళిపోయేటట్టు తప్ప కన్నీరు కార్చి వెళ్లకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. దానికి అందరూ సహకరించాలి. మన ఏరియా అనేటటువంటిది దీనికి మతంతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. ఏరియాలో ఎవరైతే భూములు ఇస్తారో అన్ని పార్టీలు, గవర్నమెంట్లో ఉన్నవాడికి ఎక్కువ, మిగతా వాడు తక్కువ అయితే నీ కంగాల పనులన్నీ వస్తుంటాయి. రైతు అనేవాడు రైతే తప్ప నాటి ముఖంకి ఏ ముసుగుందా అనేది చూడం. నష్టపోయినటువంటి రైతులందరినీ సమానంగా ఎవడు మధ్య మనుషులు లేకుండా, పర్సంటేజీలు లేకుండా ప్రతి పైసా కూడా ఎవరైతే నష్టపోతున్నారో నష్టపోయిన ప్రతి రైతుకి, ప్రతి హౌస్ హోల్డ్కి మరి అవన్నీ కల్పిస్తాము అనేటటువంటిది డిస్ప్లేస్డ్ పర్సన్స్కి కూడా ఇందులో కొంత ఉంటుంది. అభివృద్ధికి అందరూ సహకరించండి. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో పెట్టగలిగినటువంటి శక్తి, యుక్తి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉంది. దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం, అందరూ సహకరించండి అని చెప్పి కోరుతూ, ఈ గుర్ల మన ప్రాంతంలో వస్తుంది కాబట్టి దీన్ని కూడా అక్కడ ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ నవ్వుకుంటూ వెళ్ళి ఇది రావడం మేము బాగున్నాం అనే పద్ధతిలో మనందరం మీ అందరి సహకారంతో మనందరం కలిసి చేద్దామని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.